మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో దివ్యజ్యోతి ఉమెన్స్ ఆర్గనైజేషన్ మరియు జాగృతి సొసైటీ లక్ష్మి ఆధ్వర్యంలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి మరియు సజ్జనర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టంలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని మృగాలు రెచ్చిపోతున్నారని దేశవ్యాప్తంగా నేరస్తులకు కనువిప్పు కలగాలని హెచ్చరించారు। ఎందుకంటే ప్రతి చోట కూడా ఆయన వరంగల్లో అదే పని చేశారు, ఇక్కడ కూడా అదే పని చేశారు। కారణం ఏంటంటే జనమందరూ ఎగబడి ఈ రకంగా చేస్తారనే ఉద్దేశంతో రాను ఏదైనా గొడవలు జరగవచ్చు, కూడా ఇంకా పెద్ద పెద్ద గొడవలు జరగవచ్చు అనే ఉద్దేశంతో ఎన్కౌంటర్ చేసి పడేశారు। ఎందుకంటే ఇక్కడ నిజంగా హర్షించదగ్గ విషయం సజ్జనార్ గారు చేశారు। ఇంతకుముందు ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా ఏ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఏమి చేయలేకపోయారు। ప్రతి దానికి రాజకీయం అంటగట్టేవాళ్ళు। నిజంగా వాళ్ళు చేసే పని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు నిజంగా న్యాయం చేయడానికి కూడా ఉంటుంది। కోర్టు కూడా జడ్జి కూడా హ్యాట్సాప్ చెప్పాలి, జడ్జి కూడా ఒప్పుకున్నారు, చాలా మంచి పని చేశారని సజ్జనార్ గారిని। ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జనార్ గారిని ఒకటి వాళ్ళు లేరు, అంత బాగా పొగిడారు, పూలు కూడా చల్లేశారు ఆయనకి। కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా చిన్న పాపతో సహా నిజంగా ఎంతోమంది తెలియకుండా ఎంతోమంది నాశనం చేస్తున్నారు, పిల్లలు పురిట్లోనే చంపేస్తున్నారు మగవాళ్ళు। ఆ రకంగా లేకుండా ఇప్పుడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుందని ఆయన కూడా హర్షించారు। కేసీఆర్ కూడా నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి। ఇక ఇంకేమిటంటే ఇక ఈ ప్రతి ఒక్క మగాడికి ఈ భయం అనేది వణుకు పుట్టుకురావాలి వాళ్ళకి। ప్రతి వాళ్ళకి బయటకు పోతే ఎంత భయపడుతున్నారో ఆ భయం కూడా పోగొట్టాలి లేడీస్ కూడా। ఈ పోలీసులు కూడా ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో ఈ 10th క్లాసు 9th క్లాస్ వాళ్ళని పిలిచి ఒక్కొక్కసారి మీటింగ్ పెడితే వాళ్ళకి అంటే వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి। ఆ రోజు ఒక మహిళపై ఆమె పైన యాసిడ్ దాడి అయినప్పుడు కూడా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళని అప్పటికప్పుడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది। మళ్ళీ అదే ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు దిశకి మంచి న్యాయం జరిగిందని చెప్పి మేము నమ్ముతున్నాము। ఎందుకంటే ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడు। ఈరోజు యావత్ భారతదేశ మహిళలు కూడా గౌరవించే విధంగా మహిళల ఒక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన కాబట్టి మహిళా లోకం అంతా కూడా ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెలుపుతూ భగవంతుడు ఆయనకు ఇంకా మంచి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ మంచి నిర్ణయం తీసుకున్నారు। ఈ 4-5 రోజుల నుంచి మహిళా లోకం అంతా ఎంత ఆవేదన పడ్డారో, ఈరోజు మహిళల పైన జరిగే అత్యాచారాల గురించి ఎంత వేదన పడుతున్నారో, బిడ్డలను కనాలన్నా బిడ్డలను ఆడపిల్లకు జన్మం ఇవ్వాలంటేనే తల్లి భయపడుతుంది। అలాంటి విధంగా ఈరోజు మాకు రేపు మా పిల్లలకు అన్యాయం జరిగిన వారికి ఇలాంటి శిక్ష విధిస్తారు, ఇలాంటి అధికారులు ఉన్నారని చెప్పి ఆయన ఈరోజు మాకు భరోసా ఇచ్చే విధంగా ఎంతో చేశారు కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము। అది అంత ఆనందించదగాల్సిన విషయం కాబట్టి కోరుతూ ఆయనకు మంచి దేవుడు ఇంకా మంచి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి। ప్రతి ఒక్కడు తప్పు చేయాలంటే మగవాడు భయపడే విధంగా శిక్ష ఇచ్చారు కాబట్టి చాలా గ్రేట్। ఆయన మంచి డేర్నెస్ తీసుకున్నారు। ఆయనకి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తాం।